హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కటూర్. ఈరోజు మళ్ళీ కొత్త వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. చాలు. ఈరోజు నేను చేయబోయే వంట వచ్చేసి పన్నీర్ బిర్యానీ. పన్నీర్ చాలా హై ప్రోటీన్ ఫుడ్ అండి, కాబట్టి మనం అప్పుడప్పుడు దాన్ని తీసుకుంటూ ఉండాలి. ఎన్నో రకాలుగా మనం తీసుకుంటూ ఉంటాం. ఈరోజు బిర్యానీకి ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. అయితే ఫస్ట్ బాస్మతి రైస్ని ఒక 20 minutes నానబెట్టుకోవాలి. తర్వాత తగినంత ఆయిల్ తీసేసుకొని ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. బిర్యానీకి ఆనియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది బిర్యానీ అనేది. నెక్స్ట్ పచ్చిమిర్చిలు తీసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అన్నీ మనం మీకు నచ్చిన ఆనియన్స్, ఎంత ఎక్కువ ఆనియన్స్ వేస్తే బిర్యానీ అంత టేస్టీగా అంత బాగుంటుందండి. ఇలా ఆనియన్స్ ఫ్రై చేస్తూ ఉండాలి. ఒక 20 to 25 minutes దాకా ఆనియన్స్ రెడ్డిష్గా అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. పక్కన ఫ్రై అవుతూ ఉంటే ఇంకో పక్కన మనం ఈ బిర్యానీకి దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు, బిర్యానీ మసాలా మొత్తం మీ దగ్గర ఎన్ని ఉంటే అన్నీ తీసుకొని 2 3 మీకు నచ్చినన్ని మీకు టేస్ట్కి తగ్గట్టు తీసేసుకొని, నేను అన్నీ 3 4 తీసుకున్నానండి. అన్నీ తీసేసుకొని ఆయిల్ ఇంకా కొంచెం లైట్గా నెయ్యి కూడా వేసానండి. 4 tablespoons ఆయిల్, 2 tablespoons నెయ్యి, 2 యాడ్ చేసేసి అన్నీ ఇలా ఒక 1 minute దాకా వేయించుకున్నాను. తర్వాత బిర్యానీ ఆకు కూడా 4 నుండి 6 ఆకులు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత పచ్చిమిర్చీలు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఇలా బిర్యానీలో ఈ మసాలాలు వేగిన తర్వాత వాటర్ పోస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో చెప్పేసేయండి. నెక్స్ట్ మనం బిర్యానీ ఎన్ని రైస్ అయితే తీసుకున్నామో అంతకు ఒక గ్లాస్కి 2 glasses చొప్పున వాటర్ వేసేయాలండి. నేను 3 glasses రైస్ తీసుకున్నాను, దానికి 6 glasses వాటర్ తీసేసుకున్నాను. తీసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని ఇది బాయిల్ అయ్యే వరకు మనం మూత పెట్టుకొని స్టవ్ పెద్దగా చేసి అందులో వదిలేసేయాలి. ఇంకో పక్కన మనకి ఆనియన్స్ అనేవి మనం ఫ్రై చేస్తూ ఉంటున్నాం చూడండి. తర్వాత దాంట్లోకి మనం సన్నగా కట్ చేసుకొని బాక్సెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ని మనం యాడ్ చేసేసుకోవాలి అదే ఆనియన్స్లో. ఇంతలోపు ఇందులో బాయిల్ అయిన తర్వాత నేను రైస్ యాడ్ చేశాను, కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేశానండి. ఇందులో బాయిల్ అవుతున్న వాటర్లో రైస్ యాడ్ చేశాను. తర్వాత ఈ ఫ్రైడ్ ఆనియన్స్లో కొన్ని పన్నీర్ ముక్కలు, మనకి నచ్చినన్ని జీడిపప్పులు యాడ్ చేశాను. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. చాలా చాలా టేస్టీగా వస్తుందండి ఇలా ఆయిల్లో మనం అన్ని మసాలాలు ఫ్రై చేస్తే. కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను, 2 నుండి 3 tablespoons వరకు బిర్యానీ మసాలా యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలండి. పన్నీర్ ముక్కలకి బాగా పడుతుంది. తర్వాత కలుపుకున్న తర్వాత ఒక 2 tablespoons కారము, దాని తర్వాత కొంచెం ఒక 4 tablespoons నుండి 6 tablespoons మీకు నచ్చినంత పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇంత కొలత అని ఏం లేదండి, మీ టేస్ట్కి తగ్గట్టు మీకు నచ్చినట్టు వేసేసుకోవచ్చు. కారం ఎక్కువ కావాలన్నోళ్ళు ఎక్కువ కారం వేసుకోవచ్చు, కొంచెం తక్కువ కావాలన్నోళ్ళు కొంచెం లైట్గా 1 tablespoon యాడ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. సాల్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్, సాల్ట్ కరెక్ట్గా యాడ్ చేస్తే బిర్యానీ చాలా టేస్టీగా వస్తుందండి. చూడండి, ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు దాన్ని వదిలేయాలండి. పక్కకు ఫ్రై అవుతూ ఉంటుంది ఒక పక్కన. ఇంకో పక్కన ఈ రైస్ చూడండి ఎంత బాగుందో. ఇది ఫ్రై అయిపోయాక ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత బిర్యానీ మసాలా, పన్నీర్ ఇదంతా దీంట్లో యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. మూత పెట్టేసుకున్నాను, బాగా కలిపేసుకొని. దాని తర్వాత చూడండి, మూత తీసి మీద నుండి లైట్గా బిర్యానీ మసాలా అండ్ ఒక నిమ్మకాయ, కొంచెం నెయ్యి యాడ్ చేశాను. అంతే అండి, ఎంతో టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.